చేరుకున్నారు. నేరుగా చెంచల్గూడకు వెళ్లి ప్రజల నుంచి తాను పొందిన అభిమానాన్ని, వారు పడుతున్న బాధలను వైఎస్ జగన్ కు వివరించారు. పాదయాత్ర విజయవంతం అవటంపై ఆయన సంతోషం వ్యక్తం చేసినట్లు చెప్పారు షర్మిల. రాష్ట్రంలో 14 జిల్లాల్లోని 116 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేశారు. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా షర్మిలకు పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. ఈ సందర్భంగా జై జగన్ నినాదాలతో ఎయిర్పోర్టు మారుమోగింది. ఎయిర్పోర్టు నుంచి షర్మిల నేరుగా చెంచల్గూడ వెళ్లారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తాను పొందిన అభిమానాన్ని, ఆదరణను, ప్రజల కష్టాలను తన సోదరుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించారు. పాదయాత్ర సాగిన తీరు పట్ల జగన్మోహన్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మరో ప్రజా ప్రస్థానం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అన్నయ్య కృతజ్ఞతలు తెలిపారని షర్మిల చెప్పారు. Mr. Jagannath Reddy is very happy with the way the Padayatra has gone. He's appreciated us, and we thank God and all the people who've blessed and cooperated and extended their unfailing love. సుదీర్ఘ పాదయాత్ర చేసి రికార్డు సృష్టించడం గర్వంగా ఉందంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ సాగిన మరో ప్రజా ప్రస్థానం చారిత్రక ఘట్టంగా మిగులుతుందన్నారు. ఈ రోజు నిజంగా మాకు గర్వంగా ఉంది. ఒక ఆడకూతురు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల గారు ఈ రోజు దిగ్విజయంగా పాదయాత్ర పూర్తి చేసుకుని మరి వచ్చి మళ్ళీ అన్న ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆమె 3112 కిలోమీటర్లు తిరగడం